హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. నేను సండే రోజు ఎక్కడికి వెళ్ళినాం, సండే రోజు ఏమేమి తిన్నాం, ఏమేమి పనులు చేసినామో ఈ వీడియోలో మొత్తం కవర్ చేసినాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా సండే రోజే కదా, లేట్ లేద్దాంలే అని పడుకొని ఉండేసరికి మా ఆయన సడన్గా లేపి సినిమా టికెట్లు బుక్ చేసిన రెడీగా పోనేసరికి నేనైతే పెద్ద షాక్ అయినా. ఆయన ఏంది ఎటు వెనకకు ముందు ఆలోచించకుండా టికెట్లు అయితే బుక్ చేసిన, కానీ నాకు వచ్చింది పెద్ద తంత. ఎందుకంటే ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఇంకా సండేనే కదా మెల్లగా చేసుకుందాంలే అన్నట్టు పురుసత్తుగా వండుకున్నాం నేను కానీ మా అత్తమ్మ కానీ. ఇట్లా చెప్పేసి మార్నింగ్ 8 o'clock ఏమో లేచినాము. మాకు షో ఏమో 11:50కి ఉంది. అప్పటికప్పుడు అంటే ఎట్లయితుంది, పనులు ఎట్లా చేసుకోవాలని నాకు టెన్షన్ వచ్చేసింది. ఇంకా మా అత్తమ్మ కూడా చాలా హెల్ప్ చేసింది. ఇంకా అప్పటికి పిల్లలు లేచి ఒకటే సతాయిస్తున్నారు. నేను అలాపు వంట చేసేద్దాం, టిఫిన్ చేసేద్దాంలే అన్నట్టు చకచక క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కట్ చేసి క్యాప్సికమ్ ఇంకా కూర పొయ్యి మీద వేసేసి చపాతీలు అయితే చేసేసినాం. ఆయన అన్నాడు బయట తిందాంలే అంటే, ఏం తింటాం బయట, టేస్ట్ బాగుండో, హెల్త్కి కూడా మంచిది కదని ఇంట్లోనే ప్రిపేర్ చేసినాను. ఆలోపు మా అత్తమ్మ మా పిల్లల్ని లేపించి ఇంకా మా ఆయన మా అత్తమ్మ ఇద్దరికి బ్రష్ చేయించి ఇంకా వేలీలు అయితే పెట్టినాను. ఇంకా స్నానం అయితే చేపిస్తున్నాను. నేను ఆ లోపు వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా అప్పటికి టైం అవుతుంది. దూరం ఉంది మాకు కొంచెం, మేము లోపట్టుకుంటాం కదా నాగోల్ నుంచి. మా ఇంటి దగ్గర నుంచి ఒక 40 minutes ఉంటుంది అనమాట జర్నీ. ఇంట్లో వండుకోవాలి, తినాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, పిల్లలకి రెడీ చేయాలంటే కొంచెం కష్టమే. అట్లీస్ట్ కొంచెం నైట్ అన్న చెప్తే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. ఆయన మార్నింగే చేయకుండా టికెట్స్ బుక్ చేసిండు. అందుకోసం ఉంటుంది ఇలాంటి సడన్ సర్ప్రైజ్లు ఇస్తే ఆడోళ్ళకే ఉంటుంది పెద్ద తలకాయ నొప్పి. మగోళ్ళకి ఏముంటుంది, స్నానం చేసుకుంటారు, రెడీ అవుతారు, వస్తూనే ఉంటారు. ఇంకా మొత్తం హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంకా నయం అయింది. నాకు అయినా అసలు ఇంట్రెస్ట్ లేదు సినిమాకి పోవాలని. ఆయన ఏం మంచి సినిమాలు ఉన్నాయో చెప్పండి, ఏదన్నా మంచి సినిమా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సడన్గా చెప్పేసరికి నాకు రాబోద్దు అవుతలేదంటే, ఏ నడువు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా, అప్పుడప్పుడు సినిమాలకు పోవాలని ఇంకా మా ఆయన ఎంకరేజ్ చేస్తే సరేలే అన్నట్టు ఇంకా అప్పటికప్పుడు వంట చేసేసి ఇంకా నేను స్నానం చేసుకునే లోపు మా అత్తమ్మ అయితే మా పిల్లలకైతే తినిపిస్తుంది. మా అత్తమ్మ అయితే రెడీ కాలేదు, ఆమె పని చేసుకుంటూనే ఉన్నది. పిల్లలకు తినిపించి ఇంకా అమ్మ తిని అప్పుడు రెడీ అయింది. ఇంకా నేను కూడా స్నానం చేసుకుని వచ్చేసి ఇంకా తినాలి. అప్పటికి ఆకలి అవుతలేదు, ఎందుకంటే లేట్ లేచినాం కాబట్టి ఆకలి అవుతలేదు. ఇంకా మళ్ళీ బయటికి వెళ్తే ఆకలి అవుతుంది కదా అన్నట్టు ఇంకో 2 చపాతీలు వేసుకొని తిన్నాను. మా ఆయనకి అసలు ఇష్టం లేనిది ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ అనమాట. అదే చేసేసరికి అసలే తిననంటే తిను ఆకలి అయితే తిను అని బతలాడితే అప్పుడు ఒక చపాతీ ఏమో తిన్నాడు. చూసినాడు కదా ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆడ బేకరీలో బయట ఐస్ క్రీమ్ అవి ఏం తింటాంలే అన్నట్టు ఇంట్లోనే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. అంటే ఇంటర్వెల్లో తినడానికి అని బనానాస్ అయితే పెట్టుకున్నాను. పిచ్చిదాన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు అని అంటుండే. పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి పెట్టుకోవాలి సేఫ్టీగా అన్నట్టు. బ్యాగ్ ఉంది, ఎట్లా బ్యాగ్లో పడేస్తే అయిపోతుంది అన్నట్టు ఇంకా అట్టి పనులు అయితే పెట్టుకున్నాను. అది మంచిగా యూజ్ అయింది. ఇంకా లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది కదా పక్కకి, ఇంకా లిఫ్ట్లో అయితే కిందికి పోతున్నాను. నేను సెట్ చేసుకుంటే నెత్తి మీద చట్టమని కొడతాడు. ఎన్నిసార్లు చెప్పిన వినడు. ఇంకోటి ఏంటంటే మాకు పైనుంచి ఆటో బుక్ కాదనమాట, కిందికి పోయి బుక్ చేసుకుంటేనే బుక్ అవుతుంది. అది కూడా మా ఎంట్రన్స్ దగ్గరకు పోయి బుక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం దూరం నడిచిన తర్వాత అప్పుడు బుక్ అయింది. ఆ ఆటో ఎక్కేసి మేమైతే బయలుదేరినాం. ఇంకా మా గగన్ గడు ఇంతంత లేడు కానీ ఒకటే సోకులు పడతాడు, ఒకటే సెట్ చేసుకుంటాను ఉన్నాడు. ఇంకా మా చిన్నోడికి అయితే అర్థమవుతలేదు, బుద్ధికి కూర్చుంటాడు. బయటికి పోతే అమ్మో ఏం తెలియదు, అమ్మో ఎవరైనా చూస్తే అయితే ఎంత బుద్ధిగల పిల్లగడో అంటాడు. కానీ ఇంట్లోకి వస్తే తెలుసు దాని నిజస్వరూపము. అబ్బా ఏం మల్లరి వాడినైతే మేము అసలు పట్టలేము. మా అత్తమ్మ ఒక్కతే చూసుకోగలుగుతారు. నైట్ టైంలో కూడా మా దగ్గర పడుకుంటలేడు. మా అత్తమ్మకి ఎంత అలవాటు అయిందంటే ఆమె దగ్గరనే పోయి పడుకుంటుండు. ఆమె వంటనే వండుకుంటా అంటుండు. నా దగ్గర వండుకుంటే కూడా నువ్వు వచ్చి వండుకొని మా అత్తమ్మ కంటేనే, అప్పుడు మా అత్తమ్మ వండుకుంటేనే వాడు నిద్రపోతుండు. అట్లా అలవాటు అయిపోయిండు. ఎంతకైనా మంచిదే, ఈ పిల్లలతో మనం ఏగడం కష్టమే. ఆ జనరేషన్ అంటే వాళ్ళు అలవాటు చేసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా మేము థియేటర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా ఒక 1/2 hour టైం ఉంది. ఇంకా ఆలోపు ఏం చేస్తాంలే అన్నట్టు ఒక ఫ్రూట్ జ్యూస్ తాగుదామని పక్కకైతే బండి ఉందనమాట, ఫ్రూట్ బండి. వచ్చినాము. ఈడ కూడా ఈగలు ఆలుతున్నాయి రా దేవుడా అనిపించింది. సరే పోనీ కొంచెం అన్న హైజీనిక్ ఉంది, కానీ కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే అసలే తాగుతలేరు. కొంచెం తాగిపిస్తే అప్పుడు స్ట్రా పెడితే ఆ ఇద్దరు కొంచెం తాగారు. ఇంకా నేను మా అత్తమ్మ కొంచెం తాగినాం. మా ఆయన అయితే అసలే తాగడు. చెప్తున్నా కదా, ఫుడ్ తింటూనే ఉంటాడు. కొన్నిసార్లు ఏమో అసలే తినడు. పొద్దున్నుంచి నేను ఆ ఇంట్లో చేసింది తినలేడు, బయట కూడా తినలేడు. లోపలికి పోయిన తర్వాత ఇంకా ఇంటర్వెల్లో ఒకటే కుమ్మిండి చూడండి. అసలు ఎందుకు అంతంత రేట్లు ఉంటాయి, ఇంట్లోనేమో తినవు మంచిగా, బయట తినవు, ఈ లోపలికి వచ్చినప్పుడే తింటావా అంటే నీకు ఏం తెలుసు, నేను తింటా, నాకు ఈడనే తినాలనిపిస్తుంది అని ఆడొక పెద్ద గొడవ. పోగానే ఇంకా మా గగన్ గాడు నాకు తెలియకుండా నా బ్యాగ్లో వాని షర్ట్ పెట్టుకోండి. ఈ షర్ట్ అంటే వానికి ఎందుకు ఇష్టమో నాకే తెలియదు. షర్ట్ పెట్టుకోండి, షర్టుది అంటే, అరే షర్ట్ ఎక్కడిదిరా నేను పెట్టలేనంటే, లేదు నేను పెట్టినా అంటే జిప్ ఓపెన్ చేసి చూస్తే అని షర్ట్ అయితే ఉందనమాట. షాక్ అయినా. ఇంతంత లేరు పిల్లలకి, ఎంత తెలివి ఉంటుంది, మనకు కూడా ఉండదు. ఇంత మెమరీ లాస్లా వాడు
వాడు షర్ట్ తీసుకొని సినిమా స్టార్ట్ అయినాక సెట్ వేసుకొని సినిమా చూసిండు. ఇట్లా కూడా ఉంటారా అనిపించింది. అంటే సినిమా చూసేటప్పుడు అదొక సెంటిమెంట్ ఏమో వాడికి షర్ట్ వేసుకోవాలని. ఇంక ఇట్లా సినిమా స్టార్ట్ అయిందో లేదో మా అశ్విక్ కొంచెం సేపు సతాయించిండు. ఆ తర్వాత ఏసీ వేసారు కదా, చల్లగా ఉండేసరికి బుజ్జిగా మంచిగా బజ్జి ఉన్నాడు. మళ్ళీ ఇంటర్వెల్లో మళ్ళీ లేపినాము. అంటే మళ్ళీ పడుకొనే ఉంటే ఏం బాగుంటుంది, సినిమాకి వచ్చినట్టు ఫీల్ ఉండదు కదా అని లేపి ఇంకా కిందికి బయటికి అయితే వేసి వచ్చినాము. ఇంకా మా ఆయన చూడండి, ఇంకా మనదే థియేటర్ అన్నట్టు ఫుల్ షాపింగ్. నేను అన్న వద్దులే బనానాస్ తెచ్చినాం కదా తిందాంలే అంటే, నువ్వు తిను బనానాస్ మేము ఇవే తింటామని నన్ను కొట్టి పడేసి ఆయన అన్ని తెచ్చుకున్నాడు. ఆ కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నాడు. పిల్లలకి సర్ది అయింది, ఆయన తాగుతాడు, పిల్లలు కూడా తాగుతారంటే నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు తెచ్చుకొని ఆయన తాగిండు, పిల్లలు తాగారు. వీళ్ళందరూ ఆ సమోసాలు పఫ్ఫులు కూల్ డ్రింక్ తాగితే నేను మాత్రం ఇంటికాడ నుంచి తెచ్చుకున్న అరటిపండు అవుతుంది అన్న అమ్మాయ అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యలో నాకు బయట ఫుడ్ పడతలేదు, తినొద్దు అని అనుకుంటున్నాను. ఇంకా అట్లా అని అరటిపండు తెచ్చుకున్న తినేసిన. సినిమా అయితే ఏ సినిమాకి పోయినామో కింద అయితే కామెంట్ చేయండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. యావరేజ్ ఉంది, మరీ సూపర్ ఉందని చెప్పలేము. చాలా డేస్ తర్వాత వెళ్ళినాం. ఎప్పుడు వెళ్ళినామంటే పుష్ప 2కి వెళ్ళినామంటే మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళినాం అనమాట. అప్పుడు కూడా ఫ్యామిలీ మొత్తం వెళ్ళలేము, చాలా డేస్ తర్వాత ఫ్యామిలీతో వెళ్ళినాం. మా పెళ్ళైన కొత్తలో నేను మా ఆయన మా అత్తమ్మ కలిసి వెళ్ళినామంటే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంకా మేము సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోలో రిటర్న్ అయిపోయినాం. ఒక చిన్న కార్ తీసుకుందాం అనుకుంటున్నాం సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలంటే లక్షల్లోనే ఉంది. ఇంకా ఎట్లయితే అట్లా కాదు, ఇంకా వెయిట్ చేయాల్సిందే అన్నట్టు ఇంకా ఇప్పుడైతే తప్పదు, ఆటోలో పోవాల్సింది. ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలమందరం పైకి పోయినాం. ఇంకా పొద్దునంతా టిఫిన్ చేసినాం, లంచ్ బయట తిందాం అంటుండు. వద్దులే బయట తిన్నట్టు కూడా ఉండదు, టేస్ట్ కూడా బాగుండదు, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తలే అన్నట్టు ఇంకా అన్నము వేడివేడిగా ఇంకా బెండకాయ ఫ్రై ఇంకా పొద్దున్న చేసిన క్యాప్సికమ్ కర్రీ ఉండే ఇంకా అన్నీ తీసుకొచ్చేసినాం. అప్పటికి ఈవినింగ్ అయింది, 5 o'clock అయింది. ఇంకా అందరం ప్రశాంతంగా కూర్చున్నాం. మా అత్తమ్మకి ఆకలైనట్టుంది పాపం, అందరికన్నా ముందు ఆమెనే తినేసింది. ఇంకా పిల్లలు కూడా మా అశ్వికి ముందే తినిపించిన. ఇంకా మా గగను నేను మా ఆయననే బ్యాలెన్స్ ఉన్నాము. మా ఆయన తినంటే బతలాడిపించుకుంటాడు, తినడు. ఇంకా ఆయనకు అన్నం వేసి పెట్టిస్తే ఎప్పుడైనా తినలే అన్నట్టు నేనైతే తిన్నా. ఇంకా మా పిల్లలకు కూడా మా గగన్కి కూడా నేను తినిపించేసిన. టేస్ట్ అయితే బాగుంది. అంటే అంత అలసిపోయినా బయటికి వేసి వచ్చి ఆ రోజు రెస్టే లేకుండే. ఎంతైనా సండే రోజు ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తేనే ఆ ఫీలే వేరుంటుంది. ఇంకా పొద్దున మా ఆయన ఎట్లనో తినలేడు కాబట్టి ఇంకా మధ్యాహ్నం బాగానే ఉందని తినేసిండు అనమాట. ఇంకా తిన్న తర్వాత ఇంకా పడుకున్నాం. ఆ రోజు అంతా అట్లనే గడిచిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, మండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇన్స్టెంట్గా ఏది చేయాలని చూస్తుంటే ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై నట్స్ ఈజీగా అన్ని నానబెట్టేసుకున్నాను ఒక 2 hours ముందు. ఇంకోటి డేట్స్ కూడా ఉండే ఫ్రిడ్జ్లో, ఆ డేట్స్ కూడా వేసేసిన. ఇది మంచి హెల్తీ రెసిపీ అనమాట. ఎవరైతే వెయిట్ లాస్ చేస్తున్నారో వాళ్ళైతే ట్రై చేయండి. ఎందుకంటే వెయిట్ లాస్ చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్త్కి మంచిది. ఇంకా మా గగ్గర్ని రెడీ చేసి మళ్ళీ అదే షర్ట్ వేసుకుండు వాడు. నేను అప్పటికి నైట్ వాష్ చేసి ఆరేసిన, ఇట్లా ఆరిందో లేదో వేసుకొని పోతుండు. ఈరోజు సివిల్ వేసుకొని పోయిండు. స్కూల్ డ్రెస్ వేసుకోరా అంటే లేదు ఇదే వేసుకుంటా అని సివిల్ వేసుకొని లోపల వేరే టీ షర్ట్ వేసుకొని దాని మీదకి షర్ట్ వేసుకొని ఇంకా నేను వాడు పోయేటప్పుడు అన్నీ చెప్తాను అనమాట. వాటర్ తాగాలి, ఫుడ్ తినాలి, అల్లరి చేయొద్దంటే సరే అని బుద్ధి తింటాడు. స్కూల్లో ఏం పాటిస్తాడో ఏమో తెలియదు. ఇంకా వాడు పోయిన తర్వాత నేను అన్ని పనులు చేసుకునేసరికి నాకు మధ్యాహ్నం అయింది. పొద్దు నుంచి ఏమీ తినలేను. అంటే ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను. చెప్పిన కదా మార్నింగ్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇంట్లో ఏదన్నా ఫ్రూట్ బనానా కానీ నేనైతే ఆవకాడో యాడ్ చేస్తున్నాను. నాకు ఈ మధ్య ఆవకాడో మస్తు ఫేవరెట్ అయిపోయింది. ఇంకా ఆవకాడో తింటే హెల్త్ కూడా మంచిది కదా అన్నట్టు ఆవకాడో కట్ చేసేసి మిక్సీ జార్లో ఇది కూడా వేసేసుకొని కొంచెం మిల్క్ చేసుకొని ఇది మనం జ్యూస్ లాగా తాగొచ్చు, స్మూతీ లాగా తాగొచ్చు, లేదంటే నార్మల్గా ఇట్లా పేస్ట్రీ లాగా ఉంటుంది కదా అట్లనైనా తినొచ్చు. నేనేంటంటే ఆవకాడో ఇవి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసినాను. బఫెల్లో మిల్క్ ఉంటుంది కదా మా చిన్నోడికి తీసుకుంటాము, అవి కొంచెం అప్పుడే గోరువెచ్చగా కాగబెట్టేసి దాంట్లో మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని, నాకైతే డ్రై ఫ్రూట్స్ అసలు తినబుద్ధి కాదు, డైరెక్ట్గా అసలు తినలేను. సో అలాంటి వాళ్ళు లేదంటే నాలాంటి వాళ్ళు ఇట్లా ట్రై చేసుకొని తింటే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అంటే మార్నింగ్ ఏమంటారు దోశలకి ఇడ్లీలకి స్కిప్ చేసే బదులు ఇది చేసుకొని తింటే చాలా బెటర్ అనమాట. ఇది చేయడం కూడా చాలా సింపుల్, ఒక 10 minutesలో అయిపోతుంది. ఇక్కడ నా భయం ఏంటంటే మిక్సీ మీద మూత లేదనమాట, మొత్తం
కిందనే పడిపోతుంది. మిక్సీ మీద మూత తీసుకొద్దామని ఎన్నిసార్లు గుర్తుపెట్టుకున్నా, బయటకు పోయేసరికి మర్చిపోతున్నాను. ఈసారైనా తీసుకురావాలి. అప్పటికి మొత్తం కిందికి అయితే పడిపోయింది. ఇంకా అప్పటికైతే మొత్తం పేస్ట్ అయితే చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకొని తినేయడమన్నమాట. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది, బాగుంటుందని అస్సలు చెప్పలేను. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే తినండి. అసలు ఫోర్స్ చేయను, ఎందుకంటే కొంతమందికి నచ్చని ఫుడ్ తింటే వామిటింగ్ అయిపోతే అసలు పడదు కదా. నాకైతే నేను చేసుకున్నా కానీ హాఫ్ తిన్నా, కానీ హెల్త్కి మంచిది కాబట్టి అట్లీస్ట్ నేను హాఫ్ అన్న తిన్నాను. మీకు మంచిదైతే ఫుల్ తినేయండి. ఒక బాల్ నిండా తింటే మనకు కడుపు అయితే నిండిపోతుంది. మా చిన్నోడికి తినిపిస్తే అస్సలు తింటలేడు వాడు, వానికి టేస్ట్ నచ్చలేదు. తినిపించిన సడన్గా వాని ఎక్స్ప్రెషన్సే చేంజ్ అయిపోయినాయి. వాడు ఎట్లనో పెట్టిండు ఫేస్, మీరే చూడండి. నాకైతే వానికి తినిపించాలనిపిస్తుంది హెల్త్ ఫుడ్, కానీ అస్సలు తినడు. ఇంకా వీడియో ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.